హార్దిక్ పాండ్యా టీమిండియాకు ఫస్ట్ చాయిస్ పేస్ ఆల్రౌండర్. భారత జట్టుకు ఇప్పటికిప్పుడు పాండ్యాకు ప్రత్యామ్నాయమే లేదంటారు. అలాంటి ఆటగాడు ఐపీఎల్లో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. ఆల్రౌండర్ రోల్కు న్యాయం చేయలేకపోతున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున రాణించలేకపోతున్నాడు. టాస్ సమయంలో క్రీజులో ఉన్నంతసేపు కూడా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరుతున్నాడు. మోస్ట్ డేంజరస్ ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్న పాండ్యా ఐపీఎల్లో సాదాసీదా ఆటగాడిలా కనిపిస్తున్నాడు. కెప్టెన్ గాను ముంబై ఇండియన్స్ ను సక్సెస్ఫుల్ గా నడిపించలేకపోతున్నాడు. సవాళ్లను సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నాడు. నిజానికి ఈ సీజన్ కు ముందు పాండ్యా అంటే ఓ రేంజ్ ఉండేది. కెప్టెన్సీ అనుభవం లేకపోయినా గుజరాత్ టైటాన్స్ ను అద్భుతంగా నడిపించాడు. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఆ తర్వాతి సీజన్లోనూ కెప్టెన్ గా ఆకట్టుకున్నాడు. వరుసగా రెండుసారి గుజరాత్ టైటాన్స్ ను ఫైనల్ కు తీసుకెళ్లాడు. టైటిల్ కొట్టలేకపోయినా కెప్టెన్ గా మంచి మార్కులు సాధించాడు. అయితే ముంబై ఇండియన్స్ కు మారడంతోనే పాండ్యాకు కష్టాలు మొదలయ్యాయి. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ముంబై ఇండియన్స్ ఇప్పటికే 11 మ్యాచ్లు ఆడేసిన అభిమానులు ఇంకా గుర్రుగానే ఉన్నారు. మ్యాచ్ల సమయంలో పాండ్యాను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. సొంత మైదానంలో ఆడినా, బయటి వేదికల్లో ఆడినా విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. అదే సమయంలో వ్యక్తిగత ప్రదర్శన పరంగా ఫెయిల్ అవుతున్నాడు. సహచరులు కూడా టీంగా రాణించలేకపోతున్నారు. ఇషాన్ కిషన్, రోహిత్, సూర్యకుమార్ యాదవ్ కూడా నిలకడగా పరుగులు సాధించలేకపోతున్నారు. కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడినా నిలకడైన ఆటకు కేర్ ఆఫ్ గా నిలవలేకపోతున్నారు. బౌలింగ్ లో బూమ్రా ఒక్కడే భారాన్ని మోస్తున్నాడు. కొయ్యెట్టి వికెట్లు తీస్తున్నా పరుగులు ఎక్కువగానే ఇస్తున్నాడు. ఓవరాల్ గా ముంబైలో టీమ్ స్పిరిట్ మిస్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కెప్టెన్ గా పాండ్యా వ్యూహాలను మాజీలు తప్పుపడుతున్నారు. బౌలర్లను ఎవరిని ఎప్పుడు దింపాలో హార్దిక్ కు సరిగ్గా తెలియడం లేదంటున్నారు. ఆరంభ మ్యాచ్ల్లో బూమ్రాను సరిగా వినియోగించుకోలేకపోయాడని విమర్శిస్తున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్లోనూ నమన్ధీర్కు వరుసగా 3 ఓవర్లు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పాండ్యాపై ఒత్తిడి తీవ్రమైనట్టే కనిపిస్తోందని మాజీలు అంటున్నారు. అందుకే బ్యాటర్గా, బౌలర్గాను ఫెయిల్ అవుతున్నాడంటున్నారు. మొత్తంగా ఈసారి పాండ్యాకేమీ కలిసి రావడం లేదంటున్నారు. అయితే టీ20 వరల్డ్ కప్ కు ముందు హార్దిక్ ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని చెబుతున్నారు. ఫామ్ అందుకుంటే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందంటున్నారు. మొత్తంగా తర్వాతి మ్యాచ్ల్లో పాండ్యా ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.